ఓం నమ శివాయ. చాలామందికి చిన్న సందేహాలు ఉంటూ ఉంటాయి. స్వామి, మేము బలానా శివుణ్ణి దర్శించుకోవాలనుకుంటున్నాం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మేము ఏ శివుణ్ణి దర్శిస్తే మంచిది అని. మీకు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంట్రా అంటే, ఇక్కడ 12 శివరూపాలు కూడా ఒకటే శివుడు. ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం. ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ ఒక్కడే. కానీ దాంట్లో వాటికి అనేక నామాలు ఉంటాయి. అనేక నామాలతో కొలిచేదంతా కూడా ఒకటే. దాంట్లో శక్తి అంతా ఒకటే. ఎలా అంటే, ఈ యొక్క యాంత్రికమైనటువంటి జీవితంలో మనము ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఒక స్విచ్ వేస్తే ఏసీ పనిచేస్తుంది, ఒక స్విచ్ వేస్తే మన మొబైల్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అనేటువంటిది ఒకటే, దాని విభాగాలు మార్చడం పడేది. అలాగే పరమాత్మ ఒక్కడే, ఆయన అనేక రూపాలుగా మనము కొలుస్తున్నాం. ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో ధనుస్సు రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంచిది. ధనుస్సు రాశి వారికి ఎటువంటి గ్రహదోషం ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా, మీరు ఒక సంకల్పముతో ఈ యొక్క శుభంకరి సేవా సమితి మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తున్నటువంటి ఆసేతు హిమాచలం ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొనండి. ఏమిటండి ఈ మహారుద్రయాగం అంటే, ప్రతి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములో పార్థివ లింగార్చన, మహారుద్ర హోమం, అలాగే మృత్యుంజయ మహామంత్ర జపము మీ గోత్రనామాలతో జరుగుతుంది. ధనుస్సు రాశి జాతకులకి ఇంతకన్నా మించి గొప్ప అవకాశము రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో ధనుస్సు రాశి వారు పాల్గొనడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం. ఒక్క సంకల్పముతో మీరు పాల్గొని 41 రోజుల తర్వాత మీరే చూడండి, మీ సంకల్పం తీరుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర.